భారత క్రికెట్‌లో అత్యంత ప్రతిభావంతులైన ఆల్రౌండర్లలో ఒకరు రవీంద్ర జడేజా. ఆయన అద్భుతమైన ఫీల్డింగ్, ఖచ్చితమైన బౌలింగ్, స్థిరమైన బ్యాటింగ్‌తో జడేజా ప్రపంచ క్రికెట్‌లో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించాడు. ఆయన జీవిత ప్రయాణం, కుటుంబ వివరాలు, కష్టాలు, విజయాలు ఎంతో ప్రేరణాత్మకంగా ఉంటాయి. అవేంటో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. రవీంద్ర జడేజా డిసెంబర్ 6న 1980న గుజరాత్‌లోని జమ్మానగర్‌లో జన్మించాడు. ఆయన తండ్రి అనిరుద్ సింగ్ జడేజా ఒక సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేసేవారు. ఆయన తల్లి లతా జడేజా ఒక నర్సుగా పనిచేసేది. జడేజా చిన్నప్పటి నుంచే క్రీడలపై ఆసక్తి చూపించాడు. ముఖ్యంగా క్రికెట్‌పై ఎక్కువగా మక్కువ ఉండేవాడు. కుటుంబ పరిస్థితులు అంతగా బలంగా లేకపోయినా ఆయన తల్లి తన కుమారుడు మంచి క్రికెటర్ అవ్వాలని ఎంతో ప్రోత్సహించింది. అయితే జడేజా జీవితంలో అతిపెద్ద దెబ్బ ఆయన తల్లి మరణం. 2005లో ఆయన తల్లి చనిపోవడంతో జడేజా తీవ్రంగా బాధపడ్డాడు. కొంతకాలం క్రికెట్‌ను వదిలేయాలని కూడా అనుకున్నాడు. కానీ తన తల్లి కలను నెరవేర్చాలని నిర్ణయించుకొని మళ్ళీ క్రికెట్‌పై దృష్టి పెట్టాడు. రవీంద్ర జడేజా కుటుంబం చాలా సాధారణమైనది. కానీ అతని జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషించింది తండ్రి అనిరుద్ సింగ్ జడేజా, తల్లి లతా జడేజా. ఆయన భార్య రివా జడేజా, కూతురు నిద్యానా జడేజా. జడేజా భార్య రివాబా జడేజా ఒక రాజకీయ నాయకురాలు కూడా. ఆమె భారతీయ జనతా పార్టీకి చెందినది. జడేజా కుటుంబం ఎంతో సాదాసీదాగా జీవిస్తుంది. అయినా తన కుటుంబంతో చాలా అనుబంధంగా ఉంటాడు. జడేజా తన క్రికెట్ కెరియర్ను అండర్ 19 స్థాయి నుండి ప్రారంభించాడు. 2008లో జరిగిన అండర్ 19 వరల్డ్ కప్లో భారత్ జట్టులో భాగమయ్యాడు. ఆ జట్టుకు నాయకత్వం వహించినది విరాట్ కోహ్లీ. ఈ టోర్నమెంట్లో భారత్ విజయం సాధించడంతో జడేజాకు మంచి గుర్తింపు వచ్చింది. అదే సంవత్సరం ఆయన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్లో ప్రవేశించాడు. మొదట రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఆడాడు. అక్కడే తన ప్రతిభను చూపించాడు. రవీంద్ర జడేజా 2009లో శ్రీలంకపై తన తొలి వన్డే మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత టెస్ట్ మరియు టీ20 ఫార్మాట్లో కూడా స్థానం సంపాదించాడు. జడేజా ఒక ఎడమ చేతి బ్యాట్స్మెన్. మధ్యతరగతి బ్యాటింగ్లో కీలక పాత్ర పోషిస్తాడు. ఒత్తిడి పరిస్థితుల్లో కూడా నిలకడగా ఆడగలడు. ఆయన ఎడమ చేతి స్పిన్ బౌలర్. అతని బౌలింగ్లో ఖచ్చితత్వం ఎక్కువగా ఉంటుంది. బ్యాట్స్మెన్ను కట్టడి చేయడంలో అతనుడు ఎక్స్పర్ట్. జడేజా ఫీల్డింగ్ గురించి మాట్లాడాలంటే జడేజా ఒక ప్రపంచ స్థాయిలో అత్యుత్తమంగా గుర్తింపు పొందిన ఫీల్డర్. అతని త్రో, క్యాచ్లు చాలా వేగంగా ఉంటాయి. అందుకే ఆయన సార్ జడేజా అని అభిమానులు ముద్దుగా పిలుస్తారు. జడేజా ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్కి ఆడేవాడు. ఇప్పుడంటే రాజస్థాన్ రాయల్స్కి వచ్చాడు. ఆయనకు కెప్టెన్గా ఉన్న ఎంఎస్ ధోనితో మంచి అనుబంధం ఉంది. చెన్నై జట్టుకు అనేక సందర్భాలలో ఎన్నో మ్యాచ్లు విజయాన్ని అందించాడు. ఆయన ఆల్రౌండ్ ప్రదర్శనలు జట్టుకు కీలకం. జడేజాది కొన్ని ముఖ్యమైన విషయాలు ఏంటంటే టెస్ట్ ర్యాంకింగ్లో నెంబర్ 1 ఆల్రౌండర్గా నిలిచాడు. అనేక మ్యాచ్లలో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు పొందాడు. భారత తరపున కీలక విజయాల్లో భాగమయ్యాడు. అద్భుతమైన ఫీల్డింగ్కు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నాడు. జడేజా ఎంతో క్రమశిక్షణ గల వ్యక్తి. అతను తన ఫిట్నెస్పై చాలా శ్రద్ధ చూపుతాడు. కఠినమైన శ్రమ, పట్టుదల అతని విజయానికి ప్రధాన కారణాలు. ఆయన సెలబ్రేషన్స్ బ్యాట్తో స్వాట్ స్టైల్లో సెల్యూట్ చేయడం చాలా ప్రసిద్ధి చెందింది. జడేజా 2016లో రివాబా జడేజాతో వివాహం చేసుకున్నాడు. వారి దాంపత్యం జీవితం చాలా సంతోషంగా ఉంది. వారికి నిత్యానా జడేజా అనే కుమార్తె కూడా ఉంది. జడేజా తన కుటుంబంతో గడపడం చాలా ఇష్టపడతాడు. ఆయనకు హార్స్ రైడింగ్ అంటే కూడా చాలా ఇష్టపడతాడు. ఆయన ఫామ్ హౌస్లో అనేక గుర్రాలు ఉంటాయి. జడేజా కెరియర్లో కూడా కొన్ని విమర్శలు ఎదుర్కొన్నాడు. కొన్ని మ్యాచ్లలో ఫెయిల్ అవ్వడంతో విమర్శలు ఎన్నో వచ్చాయి. కానీ వాటిని అధిగమించి మళ్ళీ బలంగా తిరిగి వచ్చాడు. అతని కష్టసాధ్యమైన ప్రయాణం ప్రతి యువకుడికి ఒక ఉదాహరణ. రవీంద్ర జడేజా జీవితం ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చి ప్రపంచ స్థాయి క్రికెటర్గా ఎదిగిన ప్రేరణాత్మక కథ. తన తల్లి కలను నెరవేర్చడానికి చేసిన కృషి, కష్టాలు, విజయాలు అన్నీ మనకు ప్రేరణగా నిలుస్తాయి. అతను కేవలం ఒక క్రికెటర్ మాత్రమే కాదు, ఒక ఫైటర్, ఒక ఇన్స్పిరేషనల్ వ్యక్తి. భవిష్యత్తులో కూడా భారత్ క్రికెట్కు మరెన్నో విజయాలు అందించాలని మనం ఆశిద్దాం. రవీంద్ర జడేజాపై మీ అభిప్రాయం ఏంటో, మీ ఒపీనియన్ని మా కామెంట్ బాక్స్లో చెప్పండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా 11 స్పోర్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.